మిత్రులందరికీ జై సేవ జై జోహర్. దేశం అంటే ఏమిటి, దేశభక్తి అంటే ఏమిటి? ఈ రెండు ప్రశ్నలు మనం ప్రతిరోజు వింటుంటాం, కానీ వీటి సమాధానం కావచ్చు, వీటి అర్థం కావచ్చు మనలో చాలా మందికి తెలియదు కూడా. అదే ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేసుకుందాం. దేశం అంటే కేవలం మనం నివసించే భూమి, సరిహద్దులు, మువ్వెన్నెల జెండా లేదా ఒక ప్రభుత్వం మాత్రమే కాదు. దేశం అంటే ఈ నేలపై జీవించే ప్రతి ఒక్క పౌరుడు, వారి హక్కులు, స్వేచ్ఛ, ఆత్మగౌరవం, సంస్కృతి, సమానత్వం, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ఇవన్నీ కలిసినప్పుడే దేశం. దేశం బలంగా ఉండాలంటే కేవలం ఆర్థికంగా లేదా సైనికంగా బలంగా ఉండడం మాత్రమే కాదు, దేశంలోని ప్రతి పౌరుడు గౌరవంగా, స్వేచ్ఛగా, భద్రంగా జీవించే పరిస్థితులు ఉండడం. మరి దేశభక్తి అంటే ఏమిటి? దేశభక్తి అంటే కేవలం జాతీయ జెండాను గౌరవించడం, జాతీయ గీతాన్ని అలపించడం, జై హింద్ అని నినాదించడం మాత్రమే కాదు. ఇవన్నీ దేశభక్తిలో భాగమే. కానీ నిజమైన దేశభక్తి అంటే మన దేశాన్ని, మన దేశ ప్రజలను ప్రేమించడం, సమాజంలో ఉన్న సమస్యలను చూసి స్పందించడం, పేద ప్రజల పక్షాన, బలహీన ప్రజల పక్షాన అండగా నిలబడటం, కులం, మతం, ప్రాంతం పేరుతో వివక్ష చూపకుండా ప్రతి ఒక్కరిని సమానంగా చూడటం, రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కులను గౌరవించడం, ఇతరుల హక్కులను కాపాడటం. అదే విధంగా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రజల జీవితాలపై ప్రభావం చూపుతాయి. కాబట్టి ప్రజలకు నష్టం కలిగించే నిర్ణయం కనిపిస్తే ప్రశ్నించడం కూడా మన బాధ్యతే. ప్రభుత్వం చేసే ప్రతి పనిని సమర్థించడమే దేశభక్తి కాదు. తప్పు జరిగితే ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశ్నించడం, సూచించడం, మార్పు కోసం పోరాడడం కూడా దేశభక్తే. దేశాన్ని ప్రేమించడం అంటే దేశంలోని ప్రజలను ప్రేమించడం, దేశ జెండాను గౌరవించడం ఎంత ముఖ్యమో ఆ జెండా కింద జీవించే ప్రతి పౌరుడు గౌరవాన్ని కాపాడడం కూడా అంతే ముఖ్యం. దేశం అంటే ప్రజలు, ప్రజల హక్కులు, స్వేచ్ఛ, గౌరవం కాపాడబడినప్పుడే దేశం బలంగా ఉంటుంది. దేశాన్ని ప్రేమించడం దేశభక్తి అయితే, దేశ ప్రజల కోసం నిలబడటం నిజమైన దేశభక్తి అవుతుంది.